హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము ఇంట్లో అయితే వర్క్ చేపిస్తున్నాం అనమాట. ప్రజెంట్ మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది మీకు ఒక లుక్ అయితే చూపించేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా ఇలా ఉందన్నమాట ప్రజెంటు. సో ఈ బీరువా ఇవన్నీ కూడా తీసాం. పైన అయితే మేమేం తీయలేదు, సో అంత తీయాల్సిన అవసరం లేదనిపించింది. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ చేస్తున్నాం ఇలాగా. ఏం వర్క్ చేస్తున్నాం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా చూస్తుంటే. సో ఇక్కడైతే మేము కింద దళం అయితే వేపిస్తున్నాం అనమాట. సో అదైతే ఇప్పుడు వేయించాలి. మేము ఇక్కడ చూసారా, ఇది వాష్రూమ్, లోపల వాష్రూమ్ అయితే మేము యూస్ చేయట్లేదు, అది కూడా తీసి పెట్టాము. నార్మల్గా టైల్స్ అయితే వేపిద్దాం అనుకున్నాం, బట్ అంత బడ్జెట్ అయితే లేదు. సో అంత బడ్జెట్ లేనప్పుడు మనకున్న దానిలో చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా మేము నార్మల్ గచ్చు అయితే వేయించేద్దాం అనుకుంటున్నాము. సో చూసారా, ఇంకా ఇవి రెండు ఉన్నాయి, తీయాలి, పైన పెట్టేయాలన్నమాట. ఇవి కూడా తీసి అండ్ సో ఇలా ఉంది ఇంటి పరిస్థితి. ఇది అయితే సిమెంట్ అనమాట. సో ఇవన్నీ నేనైతే బయట పెట్టలేను కదా. సో వాళ్ళు వస్తే పని వాళ్ళు అప్పుడు చేస్తారు. అండ్ ఈ ఫ్రిడ్జ్ ఒక్కటి మిగిలిపోయింది ఇక్కడ. వాళ్ళు సో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి బయట పెడతారు, ఎందుకంటే అది నేను పట్టలేను. సో అదనమాట. సో ఇది కిచెన్ పరిస్థితి అయితే. ఈ పైన అంతా కూడా నేను అన్నీ అయితే తీయలేదు, కింద మొత్తం తీసాను. ఆల్మోస్ట్ అన్నీ తీసేసానులేండి. పప్పుల డబ్బాలు, గిన్నెలు అన్నీ తీసేసాను. ఇవి కొన్ని కొన్ని చిన్న చిన్న ఉండిపోయినాయి, ఇవి కూడా వీలైతే తీసేయాలి, లేదు అంటే పర్లేదంటే వదిలేస్తాను అలాగే. అండ్ సో ఇదనమాట కిచెను. సో ఇవన్నీ ఎక్కడ పెట్టామని మీకు డౌట్ వస్తుంది కదా, అది కూడా చూపించేస్తాను పదండి. సో ఇదనమాట బీరువా అయితే ఇలాగ ఇక్కడ పెట్టేసాము. అండ్ ఇది నా మిషను, టాప్ వచ్చేసి పైన ఉంది. అండ్ దిస్ మంచం. సో ఇప్పుడైతే ఇక్కడ స్టవ్ అయితే ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి టీ అవన్నా పెట్టాలి కదా, అందుకని చెప్పేసి స్టవ్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నా ప్రజెంటు. సో అంటే మళ్ళీ అవన్నీ బయట ఎక్కడ తీసుకొస్తాను చెప్పండి. ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే స్విచ్ బోర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ మిగతావన్నీ కూడా పైన ఉన్నాయి కదండి. సో ఇక్కడ కొన్ని గిన్నెలు, ఇవి ఇప్పుడు వరకు యూస్ చేయడానికి నార్మల్గా యూస్ చేసేటివి అని ఇక్కడ పెట్టాను. అంటే టీ అవి పెట్టాలన్నా అలాగనమాట. సన్నీ ఏం చేస్తున్నావు ఇక్కడ? సో మా సన్నిగాడైతే శుభ్రంగా పైన అయితే పడుకోన్నాడు. అండ్ ఇదనమాట, అది వచ్చేసి లోపల బిగించాల్సిన సీట్ అనమాట, టాయిలెట్ సీటు. అండ్ ఇవి నార్మల్గా నేను యూస్ చేసే గిన్నెలు, ఇవి 2 మూటలు. సో ఇవి ఇలాగున్నాయి. ఇది ఆ పైనవన్నీ తీస్తే అంత అవసరం లేదనిపించింది పైన, అందుకని తీయలేదు. సో ఇవన్నీ అయితే బట్టలు అనమాట. మా ఆయన అంటున్నాడు, ఇన్ని బట్టలు పెట్టుకొని ఉన్నావు, ఏం చేద్దామని చెప్పేసి అంటున్నారు అనమాట. సో మూటలన్నీ చూసి సో ఏం చేస్తాం, అలా అవుతూ ఉంటుంది. అండ్ ఇదైతే నా మిషన్ టాప్ అనమాట, ఇక్కడ పెట్టున్నా. సో దీని మీద ఏదో ఒక క్లాత్ అయితే వేయాలి. ఇవన్నీ కూడా మేము మార్నింగే తీసామన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఇలాగైతే సెట్ చేసాము. ఇవన్నీ కూడా మార్నింగ్ 3కో 3:30కో మా ఆయన అయితే లేసారు. నేనైతే 4:30కి లేసాను. సో అంటే వెళ్ళి పని వాళ్ళని తీసుకురావాలి కదా, బేల్దాన్ని తీసుకురావాలి, అందుకని చెప్పేసి ఆయన ఇంక పని అంటే మా ఆయనకి అసలు నిద్రే పట్టదు అనమాట. సో అది నేనైతే 4:30కి లెగిసాను. లేచిన తర్వాత నుంచి టీ తాగేసి ఈ వర్క్ అంతా కూడా చేసామన్నమాట. సో మేము 4:30 నుంచి పెడితేనే మంచుతో ఇవన్నీ కూడా తడిచిపోయాయి. చూసారా, ఇది మంచం మీద ఉన్న పరుపు. సో ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం తడిచిపోయి ఉన్నాయన్నమాట, అంత మంచు గురిచేసింది. సో అది. అండ్ ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసాను. ఇంకా వాళ్ళు వస్తే వర్క్ స్టార్ట్ చేయడమే అనమాట. మళ్ళీ భయం వేస్తుంది, ఎక్కడ వర్షం వస్తుందో. మేము ఇసుక తోలిచ్చి కూడా 1 మంత్ అవుతుంది, కాకపోతే ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. అనిపిస్తుంటే అన్నీ మన మంచికెలే అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎందుకు అలా అంటున్నానంటే, సో మేమైతే లోపల
సో లోపల దళం అనేది వేపించేసిన తర్వాత బయట కూడా ర్యాంప్ అనేది వేయలేదు కదా, సో ఆ ర్యాంపు అండ్ పక్కన సందులు ఇవన్నీ కూడా వేద్దామన్నట్టు మేము ఇసుకనైతే తోలించుకున్నాం అనమాట. సో అప్పుడే పని వాళ్ళు వచ్చి ఉంటే మేబీ, సో అంటే అప్పుడే పని వాళ్ళు వచ్చేసి ఉంటే ఆ ర్యాంప్ కూడా వేసేసే వాళ్ళమి. ఇప్పుడు ఏంటంటే కాలువ వస్తుందన్నమాట మాకు. సో ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఈ మా సందు కాకుండా అవతల సందులో అయితే కాలువ అనేది తీస్తున్నారు, నిన్నే తీశారనమాట. సో సపోజ్ మేము వేయించేసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ చేసిన పనిని మళ్ళీ వాళ్ళు మొత్తం పగలగొట్టేసి ఉండేవాళ్ళు. బయట అయితే ఆ ర్యాంప్ అంతా కూడా తీసేస్తుండే వాళ్ళు. మనకి దానికైనా ఖర్చు అలాగే పని వాళ్ళకి ఇచ్చే కూలి మొత్తం అనమాట ఆల్మోస్ట్ మేబీ ఒక 3000 దాకా అయితే వేస్ట్ అయిపోయేదేమో, ఇంకా ఎక్కువే అయ్యేదేమో. సో అది తప్పిందనే అనుకోవాలి చెప్పాలంటే. సో ఏం అనుకుంటాం కదా, అంతా ఏం జరిగినా మన మంచికేలే అని చెప్పేసి. నేనైతే ఇన్ని రోజులు రాలేదు, వీళ్ళు ఇసుక తోలిచ్చేసుకున్నాము, ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా అయితే ఇరిటేట్ అయిపోయాను అనమాట. సో పండగ నెల వచ్చేస్తూ ఉంది, ఇంకా వీళ్ళైతే రావట్లేదు, ఎప్పుడు చేయించుకోవాలి ఏంటని చెప్పేసి అస్సలు అర్థం అవ్వలేదు. అండ్ సో ఫైనల్లీ ఇప్పుడైతే ఈరోజైతే మేము లోపల దళం వేపించేస్తాం. అండ్ మిగిలిన ఇసుకనంతా కూడా అటువైపు సైడ్ తోసి పెట్టేసామంటే తర్వాత ఆ కాలువ అనేది వేసేసిన తర్వాత మిగతా వర్క్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే వచ్చారు అంటే ఆ పక్కన మనకి ఇప్పుడు బీరువా పెట్టున్నాను కదా, ఆ ప్లేస్ చూపించాను కదా, అక్కడ కూడా ఖర్చు లేదు కదా, సో అక్కడ కూడా ఒక దళం అనేది వేయించుకోవాలి. అక్కడ వేయించుకొని ట్యాంక్ ఇదంతా కూడా చేయించుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాం. సో చూసుకోవాలన్నమాట. ఈ రోజు వరకు లోపల వరకు అయిపోయిందంటే తర్వాత వాళ్ళు రాకపోయినా ఒక 2 రోజులు ప్రాబ్లం ఏం లేదు. సో చాలా వరకు ఇసుక అయితే ఖర్చు అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మిగతాదంతా ఒక సైడ్ తోసేసామంటే కాలువ కూడా వేసేసుకున్నాక తర్వాత కావాలంటే మనం వేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఈరోజైతే వస్తారంట. మా ఆయన అయితే వెళ్ళున్నారు తీసుకురావడానికి. హోప్ ఈరోజైతే ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. సో బాగుంటుంది కదా. సో వర్క్ అయితే కొన్ని అయితే అప్డేట్ అయితే వాళ్ళు వచ్చాక ఎలా వర్క్ చేశారు అండ్ ఎలా వర్క్ జరుగుతుంది అదంతా కూడా మీకు ఈ వ్లాగ్లోనే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను, నేను ఇంకేం చూపించకుండానే మీతోనే మాట్లాడేశాను. సో చెప్పాల్సిందంతా కూడా ఇలాగే చెప్పేశాను అనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ వ్లాగ్స్ ఎందుకు రావట్లేదు అనుకుంటుంటారు. సో నేనైతే చేయాలని అనుకుంటా. మా ఇంటి దగ్గర అయితే ఫుల్ సిగ్నల్ ప్రాబ్లం అన్నమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే అక్కడైతే సిగ్నల్ వస్తుంది. సో అక్కడైతే నేను అప్లోడ్ చేయడానికి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ చూడడానికే కష్టం అవుతుంది, అంత తక్కువ నెట్ కనెక్షన్ అయితే వస్తుంది అనమాట మొబైల్కి సిగ్నల్లో. సో అలా అవుతుంది. అందుకని అప్పుడప్పుడు నేను మీకు చిన్న షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. అవి అయితే మిద్ది మీదకి వస్తే అది పోస్ట్ చేయడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇంత 1 minute లోపల ఉన్నదాన్ని పోస్ట్ చేయడానికి అంత టైం తీసుకుంటుంది. అండ్ సో ఫుల్ వ్లాగ్ అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత టైం పడుతుందో నాకు అని చెప్పేసి. సో అది అంటే వైఫై ఉంటే నెట్ కనెక్షన్ కానీ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, మొబైల్ డేటాతోనే అప్లోడ్ చేయాలి కదా. సో అందుకని ఇబ్బంది అవుతుంది అనమాట. వర్క్ చేయడానికి వస్తున్నారనమాట. సో అది హోప్ మీ అందరికీ కూడా బ్లాగ్ అనేది నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ సో ఇది నెక్స్ట్ మీతో మాట్లాడతాను, ఓకేనా? కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రజెంట్ అయితే వేసేసారు. మా ఇంట్లో దళం అంటే ఇవన్నీ అయితే క్లీన్ చేయకూడదు అంటే వాటర్ పడతారు కదా. సో ఇది ఈరోజు సిచ్యువేషన్. అయితే రేపు మార్నింగ్ అయితే లోనికి వెళ్ళి చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళకూడదు. సో చూసారు కదా, వంటింటికి చాలా ఎక్కువ పోయాల్సి వచ్చింది. సో ఇది
ఇప్పటికైతే ఇలా ఉంది. మళ్ళీ కూడా ఒకసారి పెయింట్ వేసుకోవాల్సి వస్తుంది. నేను చూసారా మొత్తం గోల్డ్ అంతా సిమెంట్ అయితే అయిపోయింది అనమాట. సో మనం ఏం చేయలేం వర్క్ జరిగేటప్పుడు. సో ఇది ఇలా ఉంది ఇల్లు అయితే. రేపు మార్నింగ్ ఆ లోపలికి వెళ్ళి మొత్తం లోన్ అంతా కూడా చూపిస్తానమాట.